వారిని పట్టుకొని పోవుటకు వచ్చినాడని ఎలీషాకు మొదలుపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పమను. అందుకు ఆమె, నీ దాసురాలనైనా నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొక్క అప్పుడు నేను నీ ఇంటిలోకి వచ్చి నీకును నీ కుమారులను ఎవరు మాట్లాడుతూ నీ కుమారులను లోపల నుండి తలుపు మూసుకు ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినది ఒక తట్టును ఉంచుకొని ఆమెతో సెలవీయగా, ఆమె అతని ఎద్దు నుండి పోయి తాను కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారుడు తెచ్చిన పాత్రలో నూనె పోసిన పాత్రలు నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరేమీ లేదని ఆమె అతని ఎదురు వచ్చి తెలియజెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. చిన్న ప్రార్థన చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. చదివిన లేఖన భాగాలను దీవించండి, ఆశీర్వదించండి. నా వాక్యంలో నా మర్మాలు ప్రభావ నా ద్వారా మీరు మాట్లాడండి. నా జ్ఞానం నా తెలివేందుకు పనికిరాడు అయ్యా. నన్ను నిలబెట్టుకొని మీరు మాట్లాడడం ఇంటి బిడ్డలు అందరి హృదయ నేత్రాలు తెరవచ్చేను వేస్తున్నాము, ప్రార్థిస్తున్నాము తండ్రి. చదువుకున్న వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ చదువుకున్న వాళ్ళకి ఎంతమందికి అర్థమైంది ఈ వాక్యం? అర్థమైందా? ఇంతవరకు చదివించిన వాక్యం అర్థమైంది. ఫస్ట్ నేను ఏ వాక్యం చెప్పినా, మంచివాడు తన పిల్లలకి ఆస్తిని సమకూర్చుదట. మంచి తండ్రి తన పిల్లలకు ఆస్తిని సమకూర్చుతున్నట. అయితే ఒకవేళ ఏదో ఒక రకంగా అప్పులు పాలై చనిపోతే, ఆ అప్పులు పాలై కాదు, ఒకవేళ ఎవరైనా చనిపోతారు కదా, ఎవరైనా చనిపోవలసిందే. అదే ఆస్తి సమకూర్చి పెట్టిన తండ్రి పిల్లలైతే క్షేమంగా ఉండగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి బాధ ఉండదు, ఎందుకంటే తినడానికి సమృద్ధిగా ఉండేది కాబట్టి. అదే ఇంకొక వ్యక్తి అప్పుడు అనుకోండి, ఆ పిల్లలకి ఎంత భారం, ఆ భార్యకి ఎంత భారం కదా, పరిస్థితి అయిపోయింది కదా. అటువంటి ఇబ్బంది పరిస్థితిని ఎదుర్కొన్నమాట. కానీ ఇక్కడ అలాగే ఒక తండ్రి అప్పులు ఎందుకైనా తెలియదు, కానీ అప్పులు అయిపోయి చనిపోయింది. చాలా మంది ఏం చేస్తారంటే, అప్పులు చేసి చనిపోతే చాలా మంది స్త్రీ బాధ్యత కలిగి ఉంటారు. భర్త చనిపోయాడు ఇంకా నాకేంటి అనుకుంటారని కూడా చాలా మంది. భర్త చనిపోయాడు ఇంకా నాకేంటి అర్థం, నా ఇష్టం వచ్చినట్టుగా నేను జీవించవచ్చు, నా ఇష్టానుసారంగా జీవించవచ్చు. ఒకవేళ చెప్పాలంటే భర్తలు ఉన్నారు, కానీ హక్కు లేకుండా ఇష్టం వచ్చినట్టు జీవించిన వాళ్ళు లేకపోలేదు, ఉన్నారు, సమాజంలో ఉన్నారు ఖచ్చితంగా. కానీ ఇక భర్తలైనా అంటే ఉంది కదా, భయమే ఉంది. అటువంటి పరిస్థితిలోనే చాలా మంది తప్పుడు మార్గాలు ప్రవేశించే వాళ్ళు ఉన్నారు, తప్పుడు మార్గాలు ఎంచుకునే వాళ్ళు ఉన్నారు. అప్పుడు తీరడానికి, అవసరాలు తీరడానికి, కుటుంబ పోషణ కోసం, పిల్లలు బ్రతికించుకోవడానికో తప్పుడు మార్గాల్లో అడుగు పెట్టే స్త్రీలు చాలా మంది ఉన్నారు. కానీ ఇక్కడ ఈ స్త్రీ ఎక్కడికి వెళ్ళింది? దైవజనుడి దగ్గరికి వెళ్ళింది, దేవుడి దగ్గరికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? దైవసేవకుడి దగ్గరికి వెళ్ళింది అనమాట. దైవసేవకుడి దగ్గర ఏముంటుంది? ఏమీ ఉండదు, దేవుడే ఉండడు. దేవుడు మా పక్షాన సేవకుడు మొరపెడతారు, దేవుడే ద్వారాలు తెలుస్తాడు. కానీ బైబిల్ ఒక మాట ఉంది, మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం లేదు, రాజులను ఆశ్రయించడం కంటే
యెహోవాను ఆశ్రయించడం లేదు. ఈ స్త్రీ అంట ఎక్కడికి వెళ్ళిందంట, దైవజనుడి దగ్గరికి వెళ్ళిందంట. అంతటా ప్రవక్త శిష్యులలో ఒకని భార్య, ఈ దాసుడైన నా పెళ్లి చనిపోలేను, అతడు యెహోవా యందు భక్తిగా వాడైనాడని నీకు తెలిసేయన్నది. ఇప్పుడు అప్పుడు వాడు నా ఇద్దరు కుమారులు తమను దాసుడిగా ఉండగా వారిని పట్టుకుని పోవడం వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఇప్పుడు అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఇద్దరు కుమారులు తీసుకోవడానికి, తీసుకుపోవడానికి, జీతగాళ్ళు పెట్టుకోవడానికి వచ్చారు. వాళ్ళిద్దరు కూడా వెళ్ళిపోయి కాసడానికి ఇంకా దేవుడు భర్త మీరు ఆల్రెడీ పిల్లలు కూడా జీతగాళ్ళు పెట్టుకోవడానికి ఆ యజమానులు తీసుకెళ్ళారు. ఇంకా నా ఇష్టారాజ్యమే, నా ఇష్టానుసారమే అనుకోవచ్చు. కానీ ఆమె దేవుడు నమ్ముకున్న బిడ్డ కాబట్టి ఆమె అనుకోకుండా ఎక్కడికి వచ్చిందంట, దైవజనుడి దగ్గరకు వచ్చి తన బాధ తెలియజేస్తుంది. ఇదిగో నా ఈ దాసుడైన నా బిడ్డకి చనిపోయాడయ్యా, ఇప్పుడు అప్పుడు వాళ్ళు వచ్చి నా ఇద్దరు కుమారులు తీసుకోవడానికి వచ్చారయ్యా అని చెప్పారు. దైవజనుడికి మొరపెట్టుకుంటారు అన్నమాట. దైవజనుడికి మొరపెట్టారు. దైవజనుడు ఎక్కడ ఉంటారు? దేవుని మందిరంలో ఉంటారు కదా, దేవుడిలో ఉంటారు. దేవునికి మందిరానికి అనుసంధానంగా దగ్గరలో ఉంటారు కదా. దేవుడి మందిరంలో ఉన్న దైవజనుడి దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటుంటే, దైవజనుడి దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటే దైవజనుడు ఏమంటున్నాడు? ఎలీషా నా వలన నీకు ఏమీ కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనేను. దైవజనుడు ఏమంటాడు? అయితే నా వల్ల నీకు ఏం కావాలమ్మా, అసలు నీ ఇంటిలో ఏమున్నదమ్మా అని అడుగుతుంటే ఆమె అంటుంది, ఏమంటుంది? నీ దాసుల అడుగుతామే, నీ దాసులైన నా ఇంట్లో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదను. ఏమంట? నీ దాసులైన నా ఇంట్లో నూనె కుండ ఉందయ్యా, అది తప్ప నా దగ్గర ఏమీ లేదయ్యా. యథార్థం కొట్టుకుంటుంది అన్నమాట. యథార్థంగా ఉన్న పరిస్థితిని దైవజనుడికి చెప్తుంది. నీ పరిస్థితి నా పరిస్థితి ఎలా ఉండో యథార్థంగా దేవుడు చెప్తుంటే దేవుడు ఆలోచించే దేవుడు. ప్రభువా నా పరిస్థితి ఎలా ఉందయ్యా, అప్పులు ఎక్కువైపోతున్నాయ్యా, అనారోగ్యం ఎక్కువైపోతుందయ్యా, సమస్యలు ఎక్కువైపోతున్నాయ్యా, పిల్లలు మాట్లాడట్లేదయ్యా, భర్త మాట్లాడట్లేదయ్యా, నువ్వు తప్ప నన్ను దిక్కేవారు లేదయ్యా అని చెప్పిన దేవుడికి మొరపెట్టినప్పుడు దేవుడు నిజంగా నీతిగా యథార్థంగా ఉన్నవాడు మనం నిజంగా యథార్థంగా చెప్పగలరా? చెప్పండి. అది యథార్థంగా చెప్తుంది, నీ దాసులైన నా ఇంట్లో నూనె కుండ ఒకటి ఉన్నదయ్యా, అది తప్ప నా ఇంట్లో ఏమీ లేదయ్యా అని చెప్పి దైవజనుడు ఒక సలహా ఇస్తున్నారు. ఏమని సలహా ఇస్తున్నారు? అందుకు నీ దాసులైన నా ఇంట్లో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదని. అప్పుడు అతడు నీవు బయటికి పోయి నీ ఇరుగు కొన్ని వారందరి బట్టి పాత్రలన్నిటినీ అడ్డుకుంటున్నాను. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవు నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండి యొక్క తట్టులో ఉంచుమని ఆమెతో సెలవీయగా. ఏం చెప్తున్నాడు దైవజనుడు? అమ్మా నువ్వు బయటికి వెళ్ళి నీకు ఎన్ని పాత్రలు అయితే ఖాళీ పాత్రలు దొరుకుతాయో అవన్నీ తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని నీవు నీ కుమారుడు తలుపు వేసుకొని ఆ నూనె ఆ గిన్నె నిండా ఖాళీ పాత్రలు నిండా నూనెతో ఆ పాత్రలన్నీ నింపండి అని చెప్తే ఆ తల్లి ఏం చేసింది? ఇంటి పాత్రలు నేనేం చేస్తున్నానయ్యా అనగా అనలేదు. ఒట్టి పాత్రలు నేనేం చేస్తున్నానయ్యా అనలేదు. కానీ దేవుడి మీద నమ్మకం ఉంచింది. నూనె కూడా ఒక్కటే ఉన్నదయ్యా అని ఆమె చెప్తే దైవజనుడు ఏమంటాడు? నూనె కూడా ఒక్కటే ఉందా అంటే నేను 10,000 తీసుకెళ్ళి అప్పులు తీసుకోవాలని చెప్పాను అన్నాడా? లేకపోతే నేను ఇంకేమైనా ఇస్తా, లేకపోతే దాని ఇస్తా అన్నాడా? ఏమన్నది? కానీ ఒట్టి పాత్రలు నీకు ఒట్టి పాత్రలన్నీ తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని నీవు నీ కుమారుని తలుపు వేసుకొని ఏమంటున్నాడు? ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండిన యొక్క తట్టులో ఉంచుకొని ఆమెతో సెలవీయగా. అంటే దైవజనుడికి అర్థమైంది ఆ ఒట్టి దైవజనుడికి అర్థమైపోయింది అన్నమాట. దేవుడు ఆ ఒట్టి పాత్రను నింపబోతున్నాడు. నువ్వు నేను ఖాళీగా ఉండొచ్చు, నీ జేబులు నా జేబులు ఖాళీగా ఉండొచ్చు, కానీ నింపే సమయం ఒకటి ఉంది. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎప్పటికైనా ఈ పరిస్థితులు ఇలాగే ఉండిపోవు, మన పరిస్థితులు అలాగే ఉండిపోవు. కానీ అలా ఆలోచిస్తూ వాటినే ఆలోచిస్తూ మనం పొంగిపోతే బైబిల్ ఒక మాట, శ్రమ దినము నీవు కృంగితేను చేతగాని వాడివే. శ్రమ
బాధలు వచ్చినాయని, అప్పులు వచ్చినాయని, లేకపోతే ఆరోగ్యం వచ్చిందని, ఇంకేదో పిల్లలు మాటలు లేదో ఏదో ఒక కారణం చేత మనం కుంగిపోయిన అనుకోండి, మనం ఏమవుతామంట? చేతగాని వాళ్ళని అవుతామంట. చేతగాని వాళ్ళని అవుతామన్నమాట. నింపే రోజు ఒక రోజు ఉంది. మన ఆశీర్వదించే బైబిల్ ఒక మాట ఉంది, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నదయ్యా. దావీదు మహారాజు అంటున్నాడు, నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది. ఇక్కడ చూడండి, ఖాళీ పాత్రలు పొంగుతున్నాయి. ఇక్కడ ఖాళీ పాత్రలను తీసుకొచ్చి నిండి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవేగా ఆమె అతని ఎద్దరు నుండి పోయి తాను కుమారులు లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. కుమారులు చెప్పిందా లేదా? చెప్పిందంటారా? చెప్పలేదంటారా? ఏమని? ఆ ఆంటీ ఒకటి పోయి ఖాళీ పాత్రలు ఉంటే చేశారయ్యా, ఈ అమ్మకండి పోయి ఖాళీ పాత్రలు ఉంటే చేశారయ్యా. కుమారులకి చెప్పే ఉండేది. కానీ నా కుమారులు మాటిన కుమార్తెలు మాటిన వాళ్ళ లేరు. ఓపెన్ చెప్తే ఏం చెప్తారు? మైండ్ ఉందని ఖాళీ పాత్రలు ఏమన్నా ఏం చేయాలి? ఎందుకు ఏమంటున్నాం? ఎన్ని ప్రశ్నలు వేస్తారంటే 1,00,000 ప్రశ్నలు వేస్తారు. ఇప్పుడు అది అవసరమా? ఎన్ని ప్రశ్నలు వేస్తారో తెలుసా? చాలా ప్రశ్నలు వేస్తారు. కానీ ఆ కుమారుడు తల్లి చెప్పినట్టుగానే నిద్రపోవద్దు. ఎవరు కూడా తల్లి చెప్పినట్టుగానే ఏం చేశారట? వాళ్ళకి దొరకగలిగిన ఒకటి పాత్రలన్నీ తీసుకొచ్చి తల్లి మాటలు నిలబడి ఆ పాత్రలన్నీ తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? తల్లి దగ్గర పెట్టారు, ఇంట్లో పెట్టారు. ఎక్కడో ఏం చేశారు తెలుసు? వాళ్ళిద్దరు కుమారులు కూడా తల్లిదండ్రులు మా తల్లి మాట విన్నారన్నమాట. వినకుండా ఏమీ లేకుండా పాత్రలు లేకుండా ఉంటే నింపబడతాయా? ఆశీర్వాదాలు వస్తాయా? వాళ్ళు నడిపించడాలంటే మాట నీకు శ్రేష్టం. నువ్వు ఆశీర్వదించబడాలంటే, నువ్వు మేలు పొందుకోవాలంటే, నువ్వు దేవుళ్ళు ఫలించాలంటే తల్లి మాట వినాలి, తండ్రి మాట వినాలి, చెప్పింది చెయ్యాలి. ప్రశ్న లేకుండా కాదు, మాట వింటే నీకు శ్రేష్టం. మనల్ని సృష్టించిన సృష్టికర్తలైన తండ్రి మనలో ఉన్నాడు. ఆయన మాట నువ్వు నేను వింటే మనకి ఆశీర్వాదాలు ఖచ్చితంగా వస్తాయన్నమాట. కాబట్టి ఆ పిల్లలు ప్రశ్నించలేదు, కానీ తిరుగుబాటు చేయలేదు. కానీ తల్లి లేరు, తండ్రి లేరు. తల్లి చెప్పినట్టుగా వాళ్ళు ఏం చేశారు? పాత్రలన్నీ దొరకగలిగిన పాత్రలన్నీ అక్కడ ఎన్ని అవమానాలు ఎదుర్కొంటారు తెలుసా కదా? ఎన్ని నిద్ర ఉంటారు? ఇవన్నీ వేస్తారా? మాకు కేజీ బియ్యం ఇవ్వన్నారంటే ఏమంటారు తెలుసా? యాడి మమ్మించిందా ఏమని ఎన్ని నిందలు అవమానాలు ఎదుర్కొంటారు. అయినా కానీ అవి రాయబడలేదు. ఒకవేళ ఎటువంటి సంగతులన్నీ రాయబడాలంటే, ఒక్కొక్క పదం క్షుణ్ణంగా రాయబడాలంటే ఆకాశం అంత పేపర్ కూడా సరిపోదన్నమాట. ఎన్నో ఎదుర్కొనే ఉంటారు. అయినప్పటికీ తల్లి మాట విని దొరకగలిగిన వృత్తి పాత్రలన్నీ, వాళ్ళు తేగలిగిన పాత్రలన్నీ కూడా తీసుకొచ్చినప్పుడు ఏం చేశారట? ఆ పాత్ర ఆ కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. ఏం చేశారు? తాను కుమారులను లోపల తలుపు మూసి, తలుపు రాసండి అప్పుడు కూడా ప్రశ్నించలేదు. తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తర్వాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, ఇక్కడ కుమారునితో ఒక కుమారుతో చెప్పింది. ఇక్కడ కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పాను. అంటే చూడండి, ఊరంతా గాలించారు, దొరికినవన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. ఇక లేదుగా తల్లి చెప్పింది ఆల్రెడీ అన్ని నిండిపోయిన తర్వాత ఇంకా ఏమో దొరికి ఏమో తీసుకురాకున్నా అంటే ఇక లేవు అమ్మా అని చెప్తున్నాను ఆ బాబు. అయితే అంతలో నూనె నిలిచిపోయాను. అంతలో నూనె ఏమైపోయిందంట? నిలిచిపోయిందంట. ఎక్కడ దేవుడు అంటే దురిపించడం కాదు, ఆ కుండలో నూనె పోతున్నారు. ఆ పాత్ర నిండిన తర్వాత మళ్ళీ అదే ఇంకో పాత్రలో పోతున్నారు. అలా ఎన్ని పాత్రలైనా కానీ నిండుతానే ఉన్నాయి. అంటే నూనె పెరుగుతానే ఉందన్నమాట. పెరుగుతానే బైబిల్లో ఒక మాట ఉంది, నువ్వు శ్రద్ధగా దేవుని మాట వింటే, ఆయనకు లోబడి ఆయన ఆజ్ఞలు కట్టడం అనుసరించి నడుచుకుంటే నీ తొట్టిలో పిండి తక్కువ కాదు, నీ బుద్ధిలోనే అయిపోయిందని చెప్పాను. దేవుడు వాగ్దానం చేశాడు అనమాట. నిజంగానే బుద్ధిలో నూనె అయిపోయిందా? ఇక్కడ తొట్టలోనే అయిపోలేదు. ఎన్ని పాత్రలైనా నింపారు. అంతలోకి అవన్నీ నిండిన తర్వాత ఇక దొరకదు అనుకున్న సందర్భంలో నూనె ఆగిపోయిందంట, నిలిచిపోయిందంట.
నీవు నేను దేవుడికి నమ్మకంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా మన కోసం దేవుడు ఏదో ఒక మేలు దాచి ఉంచే ఖచ్చితంగా ఉంచుతాడు అనమాట. దేవుడు అన్యాయస్తుడు కాదు, మాట తప్పేవాడు కాదు. నువ్వు దేవుడి మాట వింటే నీ గుడిలో అయిపోదు, నీ పొట్టిలో తింటే తిండి తక్కువ కాదు అని చెప్పిన దేవుడు మాట అబద్ధమా కాదు. ఏ రోజు నేను అప్పటికప్పుడు సమయోచిత సహాయాన్ని దేవుడు ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడనమాట, కార్యం చేస్తాడు. కానీ మనం ఏం చేయాలి? తల్లిగా తండ్రిగా మనం దేవుని మాట వినాలి. మన పిల్లలు కూడా దేవుని మాట వినాలి. కానీ దేవుడికి వ్యతిరేకించేవాడుగా ఉండదు. అప్పుడు ఆమె ఏం చేసింది? దొరకనే దొరికింది నూనె, నిన్ననే నిండింది అని చెప్పని ఏం చేసింది? ఇక దైవజన్ని మర్చిపోలేదు, సంఘాన్ని మర్చిపోలేదు, మందిరాన్ని మర్చిపోలేదు. ఇంటికి ఒక తట్టు నుంచి నూనె అయిపోయింది. ఆ దగ్గరికి వెళ్ళింది, దైవజనం దగ్గరికి వచ్చింది. సలహా ఇచ్చిన దైవజనం దగ్గరకు వచ్చింది, ప్రార్థన చేసిన దైవజనం దగ్గరకు వచ్చింది. దైవజనం దగ్గరకు వచ్చి ఏమంటుంది? ఆమె దైవజనుడైనా అతని ఎదుగు వచ్చి సంగతి తెలియజెప్పగా. ఏం సంగతి చెప్తుంది? అయ్యా నువ్వు చెప్పినట్టే చేశానయ్యా, నేను నాకు నువ్వు చెప్పినట్టుగానే చేశానయ్యా, అయితే అవన్నీ కూడా నోటితో నింపబడ్డాయ్యా అని చెప్తున్నాను. మనమైతే ఇంకా అయ్యగారితో పని ఏంటి, అమ్మగారితో పని ఏంటి, మనకు కావాల్సినవన్నీ దొరికినాయి కదా అని చెప్పని ఏం చేస్తాం? మర్చిపోతాం. ఈ నూనెతో అప్పులు తీర్చుకుంటాం, అవసరాలు తీర్చుకుంటాం, పొలాలు కొనుక్కుంటాం, స్థలాలు కొనుక్కుంటాం, అభివృద్ధి చెందుతా ఉంటాం. ఇలా దేవుడు లేడు, ఏమీ లేదు. చాలా మంది ఉంటారా లేదా? ఉన్నారా లేదా? ఉంటారు. కానీ ఆమె ఏం చేస్తుందంటే, అయ్యా నువ్వు చెప్పినట్లే చేశానయ్యా అని చెప్పాను. అలా ఎక్కడికి వచ్చింది? దైవజనం దగ్గరికి వచ్చింది అన్నమాట. వచ్చి చెప్పినప్పుడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దాంట్లో నీకు నీ పిల్లల బ్రతుకులని ఆమెతో చెప్పాను. ఏంటంట? నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దాంట్లో నీవు నీ పిల్లలను బ్రతుకులని ఆమెతో చెప్పాను. పిల్లలు వదిలేసి కనిష్టానుసారంగా జీవించి తన శరీర కోరికలు నెరవేర్చుకోవడానికి వెళ్తే పిల్లలకి నరకమే గతి, ఆ తల్లికి కూడా నరకమే గతి. ప్రతి నిజంగా కానీ ఇక్కడ ఏం జరిగింది? దేవుని ఆశీర్వాదం వాళ్ళు పెట్టుకోగలిగారంటే దైవజనుడు చెప్పినట్లుగా, దేవుడు చెప్పినట్లుగా వాళ్ళు ఏం చేశారు? తల్లి మరియు తన కుమారుడు ఉన్నారనమాట. ఈనాడు పిల్లలు నిజంగా మాట వినేవారుగా ఉండట్లేదు. కాబట్టి వింటే వాళ్ళకి మేలు, దేవుడు రాజ్యం అనమాట. అయితే ముఖ్యంగా అవేం చేసింది? అసలు చెప్పింది చేసింది. చెప్పిన మాట, దైవజనుడు చెప్పిన మాట చేసింది. దాని ఫలితంగా ఏం చూసింది? మేలు పొందుతుంది, అప్పులు తీర్చబడి మిగిలిన దాని ఇంకా మిగిలింది. అప్పులన్నీ తీరిపోగా ఇంకా మిగిలిన దాంతో తల్లి తన కుమారుడు జీవనం కొనసాగించారనమాట. అయితే ఒక వ్యక్తి మాత్రం దేవుని మాట వినకుండా వ్యతిరేకించాడు. దైవజనుడి మాట వినకుండా వ్యతిరేకించాడు. వ్యతిరేకించిన తర్వాత వ్యతిరేకించినప్పుడు కొంతమంది చెప్పిన మాటని మరలా సరి చేస్తున్నాడు అనమాట. సరి చేసుకున్న వ్యక్తిని మనం చూద్దాము. అదే రాజుల గ్రంథంలోని 5వ అధ్యాయంలో సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అని ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశం వైపు జయము కలుగజేసిందెను. కనుక అతను తన యజమాని భయపడిన వాడైనాడు. ఎవరు మాట్లాడారు? దయచేసి భయపడిన వాడైన అతను మహాపరాక్రమశాలి అయిన వాణి. అతడు కుష్ఠరోగి. ఏంటంట? నైజాం అనే ఒక మనుషులు ఉన్నట్ట. ఆయన ఎటువంటి వాడంట? పరాక్రమశాలి అంట. ఆయనకి ఎంత ఆస్తి ఉందో తెలుసా? తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయన. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండరు గాని అతడు కుష్ఠరోగి. సిరియను గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశం మీదకి పోయింది. వారచ్చట నుండి ఒక చిన్న దాన్ని చెరగొట్టేగా అది నయమాను భార్యకు పరిచారణ చేయించుండెను. అది షోమ్రోనులో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వారు ఉండబడిన నేను ఎంతో కోరుచున్నాను, అతడు నా ఏలిన వారికి కలిగిన కుష్ఠరోగము బాగు చేయాలని తన యజమానురాలితో వారెను. ఏంటంట? అక్కడ ఇద్దరు పిల్లలు తల్లి చెప్పినట్టుగా విన్నారు కదా. ఇక్కడ చిన్న బిడ్డ కూడా దేవుడు నమ్ముకున్న బిడ్డ అన్నిల మాట
మార్చడానికి ఆ చిన్న బిడ్డ కంకణం కట్టుకుంటే తెలుసా? ఆ చిన్న బిడ్డ దేవుడిని నమ్ముకోవడానికి, ఒక కుటుంబాన్ని మార్చడానికి చాలా నిజంగా ఆసక్తితో ఉన్నది. ఆశ ఉంటేనే ఏదైనా ఒక మాట చెప్పగలదు, ఆశ ఉంటేనే ఒక పాట పాడగలదు, అంతే కదా. ఆశ లేదనుకోండి, మందిరానికి పాటలు పాడ దేవుడు స్థితించడం దేవునికి ఇవ్వలేము, ఏది కూడా చేయలేము. ఆశ ఉంది కాబట్టి ఎంతో కొంత ఆ బిడ్డ నిజంగా ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని దేవుడి సన్నిధికి నడిపించింది అనమాట. ఏంటంట, నయమానని పరాక్రమశాలి ఉన్నట్ట. ఆయనకి ఏమైందంటే కుష్ఠరోగం వచ్చిందనమాట. అయితే సిరియా రాజు అంట, సిరియా రాజు సైన్యాధిపతి ఆ నయమాను ఒకడు ఉండేను. అతని చేత ఎవరి వల్ల సిరియా దేశానికి జయం కలిగి వచ్చింది కనుక అతనికి ఆ యజమాన కృషి గరుడై ఘనత పొందేవాడు ఆయన. అయితే ఆ సిరియన్లు గుంపు గుంపులుగా బయలుదేరి వచ్చి ఇస్రాయేల్ దేశం ఎత్తుకుపోయేది. ఇక్కడ సిరియన్లు అంట ఇస్రాయేల్ దేశం మీదకి వచ్చారట. సిరియన్లు ఎవరు? సిరియా దేశంలో ఇస్రాయేల్ దేశం మీదకి యుద్ధానికి వచ్చి వాళ్ళు ఓడించి వాళ్ళ నుంచి ఒక చిన్నదాన్ని చెరపట్టుకుని పోయారంట. చెరపట్టుకుని పోతే ఆ చిన్నదాట ఈ కుష్ఠరోగైన నయమాను భార్యకి ఏం చేస్తుందట? పరిచయం చేస్తుందంట. పరిచయం చేస్తుందంట. పరిచయం చేసే అమ్మాయి పరిచయం చేయాలి కదా కదా, ఎక్కువ మాట్లాడకూడదు, వాళ్ళు చెప్పిందే చేయాలి, నేను చెప్పింది చేయకూడదు. ఇప్పుడు మీరు ఇలా పని పోయారనుకోండి, మీరు చెప్పిన పని యజమాని చేస్తారా, లేదు యజమాని చెప్పిన పని మీరు చేస్తారా? డ్యూటీ చేస్తాను అనుకోండి, పై అధికారులు చెప్పిన పని మీరు చేస్తారా, మీరు చెప్పిందే చేస్తారా? కానీ ఈ బిడ్డ దేవుని నిజంగా వాళ్ళకి మంచి సలహా ఇస్తుంది అనమాట. ఏమొస్తుంది? అది షోరూంలో ఉన్న ఏమంటే నయమాను భార్యకి పరిచయం చేయించుండెను. అది షోరూంలో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉంటానని నేను ఎంతో కోరుచున్నాను, అతడు నా ఏలిన వారికి కలిగిన కుష్ఠరోగం బాగు చేయనని తన యజమానురాలతో ఏమన్నమాట? అమ్మా కాళ్ళు పెట్టుకుంటాందో లేకపోతే ఏ పని చేసుకుంటానంటే కానీ షోరూంలో ఉన్న ప్రవక్త దగ్గర మా యజమాని ఉంటే ఆయన రోగం బాగుపడిపోయిందమ్మా, ఆయన బాగుపడుతుందమ్మా అని చెప్పని ఆ చిన్నది నయమాను భార్యకి చెప్తున్నా అన్నమాట. సువార్త చేస్తుంది. నువ్వు నేనంత సువార్త చేస్తున్నా, నువ్వు చేసే డ్యూటీ దగ్గర, నువ్వు చేసే పనుల దగ్గర ఏమన్నా చెప్తున్నారా? ఏదైనా సమస్య లేరు, ఎవరు లేరు, అందరు సమస్యల వాళ్ళే ఉన్నారు. ఎప్పుడైనా చెప్పారా కూలి పనులకు వెళ్ళే దగ్గర? కానీ దేవుడు నమ్మకక్క, ఎందుకు ఇట్లా దూరం అయిపోతున్నా, దేవుడు నమ్మకం, నీ బాధలు పోతే నీ సమస్యలు పోతాయని చెప్పే విధంగా ఉన్నామా మనం? ఉన్నామా? లేదు. నా భారం ఎందుకున్నా ఉండలేదు, నువ్వు తిన్నామా ఉన్నామా అంతే. కానీ ఈ చిన్నది పని చేస్తానా, ఆ అన్నం దొరుకుతుంది అనుకోలేదు. కానీ ఏమంటుంది? షోంలో ప్రవక్తున్నాడమ్మా, అక్కడికి వెళ్తే మన యజమాని బాగుపడతాడమ్మా అని చెప్తున్నామన్నమాట. చెప్పినప్పుడు ఆ స్త్రీ అంట, ఆ యజమానుడు అంట నయమాతో చెప్తే నయమాని ఏం చేసిందంటే రాజుగారి దగ్గరికి వెళ్ళిండు. చూడండి, జాగ్రత్తగా వినండి. నయమాని ఏం చేసిందంట? రాజుగారి దగ్గరికి వెళ్ళి, ఆ ఇశ్రాయేల్ రాజుగారి దగ్గరికి వెళ్ళి ఏమంటుందంట? ఇశ్రాయేల్ రాజు దగ్గర కాదు, సిరియా రాజు దగ్గరికి వెళ్ళి చెప్పిందనమాట. ఈ చెప్పేసరికి చదవండి, నేను ఇశ్రాయేల్ రాజును దూత చేత పత్రిక పంపించడానికి ఆజ్ఞయించిన కనుక అతడు 20 మల్లు వెండి, 1,20,000 రూపాయల బంగారం, 10 దుస్తులు బట్టలు తీసుకుని పోయి ఇశ్రాయేల్ రాజుకు పత్రిక అప్పగించెను. ఆ పత్రికలో ఉన్న సంగతి ఏంటంటే, అయితే ఆ సిరియా రాజు సైన్యాధిపతిగా నయమాను వచ్చింది. అయితే ఈ నయమాను ఏం చేసిందంటే సిరియా రాజు చెప్పినమాట. ఎందుకంటే వాళ్ళ అధికారులు నాకేదైనా సమస్య వచ్చిందంటే వాళ్ళ అధికారులు నాకేదైనా అవసరం వస్తే ఆ యజమానికి నేను చెప్తా, కొంచెం ఈ సహాయం నాకు అవసరం ఉందని చెప్తామా లేదా? చెప్తాం. అట్లా నేను నయమాను ఏం చేసినట్టు ఆ యజమాని రాజు గారికి చెప్పిండు, అయ్యా ఇశ్రాయేల్ దేశంలో ఉన్నట షోరూం పట్టణంలో దైవజనులు అన్నట్టయ్యా, మా ఇంట్లో పనిచేసే అమ్మాయి చెప్తే నాకు తెలిసిందయ్యా, అక్కడికి వెళ్తే నేను బాగుపడతానంటయ్యా అని చెప్పండి. ఆయన ఏం చేసింది తెలుసా? కొంత బహుమానాన్ని, ఏంటంటే కొంత బంగారాన్ని, కొన్ని దుస్తుల్ని, కొంత వెండిని ఇచ్చి ఒక లెటర్ రాసి ఉంటే అవి వాడికే పంపిస్తే పని చేయదు కదా, మ్యాటర్ రాయాలిగా. అయితే ఏం వచ్చిందంటే ఈ సిరియా రాజు ఏం వచ్చిందంటే ఇశ్రాయేల్ రాజుకి ఉత్తరం రాసి కొంత బహుమానం ఇచ్చి ఇశ్రాయేల్ రాజు పంపించానమాట. ఇశ్రాయేల్ రాజు ఈ పత్రిక చదివి
వస్త్రము చింపుకొని చంపుటకును బ్రతికించుటకును నేను దేవుడునా? ఒకరికి కలిగిన కుష్ఠరోగులు మాత్రమని నా యొక్క మీదకు పంపుట ఏమి? నాతో కలహమునకు కారణము అతను ఎందుకు వెతుకుతున్నాడో మీరు ఆలోచించుదని. చూడండి ఏం చేస్తానంట, రాజుని కోపం వచ్చి ఏం చేసినట్ట, వస్త్రాలు చింపుకోనంట. తిరిగి అడగల, మరి నేను బాగు చేయడం ఏంటి? ఏది రాశారు? నాకు లెటర్ రాశారేంటి, నాకు బహుమానాలు పంపించారేంటి అని అడగలేదు. అడగకుండా ఏం చేసిండు, వస్త్రాలు చింపుకొని కోపంతో చూసారా ఆ సిరియా రాజు మన మీద యుద్ధానికి రావడానికి అసలు కారణం ఎట్లా వచ్చిందా అని చెప్పని వాళ్ళ అధిపతి కదా వాళ్ళ పని వాళ్ళ ఆయన కిందున్నాయా అతని కదా కష్టం వచ్చినాక నేను బాగు చేయాలంట. చూడండి కలహం కారణం ఎట్లా వచ్చి ఎదుగుతున్నాడు చూడండి, మాట్లాడుతుంది కారణం ఎలా ఎదుగుతున్నాడో చూడండి అని చెప్పని వస్త్రాలు చింపుకునేసరికి ఈ విషయం అంట ఎవరికి తెలిసిందంట, ఇశ్రాయేలు రాజు తన వస్త్రం చింపుకునే సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు ఈ వస్త్రమును ఎందుకు చింపుకొంటివి? ఇశ్రాయేలులో ప్రవక్త ఉన్నాడని అతనికి తెలియబడినట్లు అతని నా యొక్కకు రానిమ్ము అని రాజులను వర్తమానం చేసాను. చూడండి ఇందాక ఒక మాట చెప్తాను, నేను రాజులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. ఈ సిరియా రాజు ఎవరిని ఆశ్రయించడు? ఇశ్రాయేలు రాజు ఆశ్రయించి ఇశ్రాయేలు రాజుని ఉత్తర రాజు పంపించిండు కదా. రాజు అంతే కదా, నేనేంటి కుష్ఠరోగం మాత్రం ఏంటి, నేను సహాయం అనేది చేస్తా కానీ కుష్ఠరోగాన్ని ఎంత మాత్రం పంపించింది ఏంటి? ఈ బహుమానాలని నాకెందుకు? నేను దేవుడిని బాగు చేయడానికి అని చెప్పని కోపపడినప్పుడు ఈ విషయం ఆ ఊళ్ళో దైవజనుడు తెలిసి ఏమంటాడు, రాజు గారు ఎందుకు నీవు వస్త్రాలు చింపుకుంటున్నావు? ఈ ఊళ్ళో సేవలు ఉన్న సంగతి నీకు తెలియదా? ఇటువంటి పరిస్థితులన్నీ కూడా ఎక్కడ చదవబడతాయి? జ్ఞానం అనే విషయాన్ని అందరికి రాదు. ఒకవేళ రాజు ఉందని అని చెప్పని లక్షలు నయమానికి ఇచ్చినా కానీ స్వస్థత వచ్చిందా? ఆల్రెడీ లక్షల కంటే ఎక్కువ రాజు ఈ నయమా దగ్గర ఉన్నాయి, కానీ ధనం అన్ని సమయాల్లో అక్కడికి రాదన్నమాట. కానీ ఇక్కడ ఏం జరిగిందంట చూడండి, కారణం ఎదుర్కొన్నానికి తెలిసి వస్త్రాలు చింపుకుంటే దైవజనుడు ఏమంటాడు, నువ్వెందుకు వస్త్రాలు చింపుకుంటాను? ఇక్కడ దైవజనుడు సార్ నీకు తెలియదు అని చెప్పాను. అతని నా దగ్గరకు పంపి, ఎక్కడ పంపించాలి? నీ దగ్గర ఉంటే సమస్యలు పరిష్కారం వచ్చిందా? రాజు దగ్గర పరిష్కారం వచ్చిందా? దేవుని దగ్గర పరిష్కారం వచ్చింది ఏ సమస్యకైనా కానీ. కాబట్టి అతని నా దగ్గర నా దగ్గర పంపి, ఇందాక అప్పుడు కాలంలో సమస్య ఎక్కడికి వెళ్ళింది? దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. పరిష్కారం వచ్చిందా లేదా? ఇక్కడ ఈయన కూడా రోగం వచ్చిన ఈయన కూడా దైవజనుడి దగ్గరికి వచ్చింది అన్నమాట. నయమాను గుర్రములతో రథములతో వచ్చి ఎలీషా నుండి ద్వారం ముందర నిలిచి ఉండగా ఎలీషాను యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానం చేయను, నీ రెండు మరలా బాగై నీ శుద్ధుడు వద్దని అతనితో చెప్పుకుని ఒక దూతను పంపాను. అందుకు నయమాను కోపం తెచ్చుకుని తిరిగిపోయి ఇట్లను ఏంటంట, నా దగ్గర పంపి అన్నారుగా, వాక్యం ఎవరు బయటికి రావద్దు, బయటికి పోతుంది ఆలోచనలు చెడిపోతాయి. దయచేసి లోపలికి రావాలి ఎవరైనా సరే. ఏంటంట, నా దగ్గరికి పంపించారండి అన్నప్పుడు ఏంటోండి దైవజనుడి దగ్గరికి వచ్చినప్పుడు దైవజనుడు ఏమన్నాడంట, ద్వారం దగ్గర ఉండగానే ఏం చెప్తున్నాడు కదా దైవజనుడు, యోర్దాను 7 సార్లు మునిగి స్నానం చేస్తాను, ముందు మరలా బాగా నువ్వు బాగుపడతావని చెప్పిన దైవజనుడు చెప్తే ఆయనకి ఏమైందంట, కోపం వచ్చిందంట. ఎవరు కోపం వచ్చింది? నయమాను కోపం వచ్చింది. ఇందాక రాజు కోపం వచ్చింది, ఇప్పుడు నయమాను కోపం వచ్చింది. ఏం చేస్తాడు? కోపం వచ్చి అంటున్నమాట. అందుకు నయమాను కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లానే అతడు నా ఎదుకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగము మానుకునని నేను అనుకుంటుని కోపడి ఏమన్నాడు, ఆయనే నా దగ్గరకు వచ్చి, ఆయన ఎవరు?
దైవజనుడే నా దగ్గరకు వచ్చి తన చెయ్యి నా మీద ఉంచి ఈ రోగంతో ఉన్న శరీరాన్ని ముట్టి బాగు చేస్తాను నేను అనుకుంటే ఏంటి ఈ సలహా ఇస్తానేంటి? కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి, మేలు కలగాలంటే నీ పాపాలు ఎత్తుకోవాలి, నీ హృదయాన్ని సరి చేసుకోవాలి అని దైవజనుడు చెప్తే వినకపోతే ఆ పాపం అనే రోగం అలాగే ఉండదు. శరీరానికి కృష్ణరోగం ఎలా ఉంటుందో హృదయానికి పెట్టిన పాపం అనే రోగం అలాగే ఉంటుంది అన్నమాట. ఇక్కడ దైవజనుడు ఏం చెప్తాడు? నువ్వు యోర్దాను నడిగిపోయి ఏమంటాడు? అందుకు అయినా 7 మార్లు యోర్దాను నడిగిపోయి 7 మార్లు స్నానం చేయము, నీ ఒళ్ళు మరలా బాగైన శుభ్రపడుతున్న అతనితో చెప్పుతూ ఒక దూరపైన పంపిన అందుకుని మన కోపం తెచ్చుకొని తిరిగిపోయి ఇక్కడ అతడు నా ఎదురుకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగంగా ఉన్న స్థలం మీద ఆడించి కుష్ఠరోగము మానుకున్నాను నేను అనుకుంటున్నాను. ఈ మార్గ ప్రార్థనలోని నిజంగా ఒక విషయం చెప్తున్నా మీకు. చాలా మంది కుటుంబాల్లో శోధనలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు డబ్బులు చేత పట్టుకొని ఎక్కడ పోతారు తెలుసా? బాగు చేతలు అడిగిపోతారు. డబ్బు ఉట్టి చేతులతో పోరు, అక్కడికి పోతారా? ఉట్టి చేతులతో పోతారా? బాగు చేసేవాళ్ళ దగ్గర కానీ లేకపోతే ఇంకా చిన్న ఏదో ఉంటాయి కదా, అవి రాణిస్తారు చేతులతో రాను పోయి ఏం చేస్తారు? ఆ డబ్బాలో పెట్టి వాళ్ళు చెప్పిందని చేసి ఆ పుస్తకంతా అంటుకొని మొత్తాలు పెట్టి చేతులు పెట్టి గాలా పెట్టి కాలు పెట్టుకొని పాపమంతా ఇంకా కట్టుకొని ఎక్కువ చేసుకుంటా ఉంటారు. కానీ ఇక్కడ దైవజనుడు ఏం చెప్తాడో బాబు ప్రార్థనలో వచ్చి ఏం చెప్తావు? అవన్నీ తీసేయమ్మా, నీ అబద్ధాలు మానేయమ్మా, నీ దొంగతనం మానేయమ్మా, నీ వ్యవసాయం మానేయమ్మా, నీ దొంగతనమ్మా, ఇంకా ఏవైతే పాపాలు ఉన్నాయో అవన్నీ ఒప్పింప చేస్తున్నాను కదా. ఒప్పుకున్నప్పుడు ఏం జరిగింది? ఈ దైవజనుడు ఏం చెప్తుందన్నమాట. ఏమేమంటే చాలా మంది అనుకుంటారు, అయ్యా నేను ఇవన్నీ తీసేసుకోవడం ఏంటి? ప్రార్థన చేసి నేను ప్రార్థన చేస్తున్నాను వచ్చిన ఇవన్నీ తీసేసుకోవడం ఏంటి అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది. కానీ మాట వినట శ్రేష్టం. ఫస్ట్ చెప్తున్నాం, 10,000 పుష్టి కంటే మాట వినట శ్రేష్టం. చెప్పినట్టు ఆ బిడ్డలను చేసింది ఆశీర్వదించబడి అప్పుడు బిడ్డల చెంత చెప్పింది అనమాట. ఏం వినకుండా ఏం చేస్తాడో వచ్చి చెయ్యి పుట్టుకొని చెయ్యి పెట్టి నన్ను తాగి బాగు చేస్తాయి అనుకుంటే ఎవరికైనా పోయి ఆడపై స్నానం చేయమంటాడు అని చెప్పాను. కోపంతో ఏం చేశాడు? తిరిగిపోయినాక ఆల్రెడీ పోయాడు. కోపంతో తెచ్చుకొని తిరిగిపోయి అప్పుడు ఏమన్నాడు? దమస్కులైన అబానాయులు కర్పరును ఇశ్రాయేలు దేశంలో ఉన్న నదులన్నిటికంటే శ్రేష్టమైనది కావా, వాటిలో స్నానం చేసి శుద్ధి నోదైనా అని అనుకుని రౌతులై తిరిగి వెళ్ళిపోయినాడు. ఆల్రెడీ ఎందుకు వెళ్ళిపోయాడు? ఏంటైనా యోర్దాను నది పోయి నేను 7 సార్లు మునిగి స్నానం చేసి వస్తే నేను బాగుపడుతున్నా. యోర్దాను నదే కావాలా? అందులోనే నీళ్ళయ్యా? మా దగ్గర నదులు లేవా? అంతకంటే గొప్ప నదులు మా దగ్గర ఉన్నాయి కదా, అబానాయి బర్బను ఇంకా కొన్ని నదులు మా దగ్గర ఇంకా గొప్ప గొప్ప నదులు ఉన్నాయి కదా, వాటిలో స్నానం చేసి శుద్ధి నోదైనా అని చెప్పండి రౌద్రుడై తిరిగిపోయినంట. వాటా ఉంటే చెప్పండు తన పక్కన ఉన్న 10 మనిషి అయిపోయి అతని దాసుడు ఒకడు వచ్చి, నాయనా ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుభ్రం కమ్మను మాట దానికంటే వేరు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము అని అతడు శుద్ధురాయను. చూసారా? అదే కోపంతో తిరిగి వెళ్ళినట్లయితే ఇవన్నీ నేను ఒప్పుకోలేను, ఇవన్నీ నేను చేసాను, ఆ క్షమాపణ నేను తీసుకోలేను, ఆ క్రమాలు నేను పెట్టాను అని చెప్పని వెళ్ళిపోతే మేలు జరగదు. మాట వినకపోతే మేలు జరగదు. కానీ ఆయన వెళ్ళిపోవాలని చూసిండు, కానీ ఆయన కుష్ఠరోగం అలాగే చెందుతుంది. కానీ ఒక సలహా పనివాడు ఒక సలహా ఇచ్చిండు, నాయనా ఆ దైవజనుడు కానుక ఇచ్చేవేగా, ఆదరణ తీసుకొచ్చినవా, వెండిని బంగారాన్ని దుస్తుల్ని ఇవ్వడానికి తీసుకొచ్చినగా, ఆ వెండితో ఇచ్చేవాడుగా, అవన్నీ ఏం అడగలేదుగా, స్నానం చేయవాడు అంతే కదా. నేను
వాళ్ళ దగ్గర స్నానం చేయమన్నాడు. దానికంటే శుద్ధి స్నానం చేయడం మాట శ్రేష్టం కదా అన్నప్పుడు ఆయన మనసు బలి వెళ్ళిందండి. మా ఇంటి కోసం ఆలోచన తట్టి నిజమే చేసి చూద్దామని చెప్పని ఏం చేసిన దైవజనుడి మాట విని ఏమన్నది వచ్చినా కదా అతను పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వలనై అతను శుద్ధుడాయను. అప్పుడు అతను తన పరివారంతో కూడా దైవజనుడి దగ్గరికి తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుదును. ఇప్పుడు నీవు నీ దాసుడనైన ఆ యొక్క బహుమానం తీసుకోవాల్సిందని అతడు ఎలీషా నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవితుడు నేనేమి తీసుకోలేను అని చెప్పాను. బతిమాలినను అతడు ఒప్పకపోయాను. అప్పుడు యెహోవాకు తప్ప అనాథులైనా మరి ఏవైనా ఇతర దేవతలను నేను అర్పించను. 2 అక్షరాలను మన్ను నీ దాసుడైన నాకు ఇప్పించకూడదా? నా యజమాని ఒప్పుకున్నకు విమోచనలో వచ్చి నా చేతికి ఆనుకున్నప్పుడు నేను నమస్కారం చేసిన సంగతి యెహోవా నీ దాసుడైన క్షమించిన దాకా మహిమ చెప్పగా ఎలీషా నెమ్మది వెళ్ళి పొమ్మని అతనికి సెలవిచ్చాను. అతడు ఎలీషా ఎంత ఆస్తి ఉన్నా కానీ స్వస్థత కలగలేదు. కానీ దైవజనుడు మాట చెప్పిన మాట ఆయన అనుకుంటాడు. ఫస్ట్ ఏమనుకుంటాడు, మా దగ్గర నదులు లేవా? చాలా మంది అనుకుంటారు మా దగ్గర మందిరాలు లేవా? చాలా మంది అనుకుంటారు. ప్రేమకు వచ్చినప్పుడు అంతే అన్నారు. ఏమా గొడవల్ల అన్ని మందిరాలు ఇచ్చుకొని ఎక్కడ దొరికిందని ఇప్పుడు చాలా మంది అన్నారు తెలుసా? ఎందుకంటే హెచ్ఐవి పాజిటివ్ అంటే ఆ దినాలు చాలా భయం. కరోనా వచ్చినప్పుడు స్టార్టింగ్ ఎంత భయపడ్డారో, ఆ జబ్బు స్టార్టింగ్ లో అంటే 20 సంవత్సరాల క్రితం అంటే ఎంత చెప్పని చాలా రకాలుగా మాట్లాడేవాడు ఉన్నారు. ఇక్కడ ఆయన అనుకుంటూ మా దగ్గర నదులు లేవా, వాటిలో స్వస్థత పొందుకోలేనా, వాటిలో మీ శుద్ధినాలేనా అని అనుకోలేదు. అనుకున్నాడు. అనుకుని అలా వెళ్ళుంటే ఆయన స్వస్థత వచ్చేదా? కాదు. నిజంగా దేవుని మాట విన్నాడు. విన్న ప్రకారంగా నేలలో మునిగాడు. దేవుడు అద్భుతమైన స్వస్థత. అక్కడ మనం ఖర్చు పెట్టవలసి వచ్చిన నయమానికి ధనం వెచ్చించిందా లేకపోతే ఇంకా ఇచ్చింది? అక్కడ ఉచితంగా దేవుడు స్వస్థపరిచే దేవుడు. దేవుడు ఉచితంగా స్వస్థపరిచే దేవుడు. కాబట్టి మనం చేయవలసిన ఏంటంటే దేవుడు మాట వినాలి. మన అవిధేత మన పొరపాటు ఒప్పుకొని దేవుడికి నమ్మకంగా బ్రతికినప్పుడు నేనా ప్రార్థన దేవుడు ఆలోచించే దేవుడే ఉన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని పెట్టాలా మనం ఏం చేయాలంటే మనకు వినాలి. తల్లిదండ్రులుగా మనం వినాలి, మన పిల్లలు వినాలి. మన దేవుడి మాట అంటే నిజంగా మేలు జరిగింది. మనం ఫస్ట్ ఏం చదువుకున్న మంచి వాడు తన పిల్లలకి ఆస్తి సమకూర్చి పెడతారంట. మంచి తల్లులుగా మంచి తండ్రులుగా ఉండి మన పిల్లలకు ఆస్తి సమకూర్చే జ్ఞానం దేవుడు మనకు దయచేయాలని మనం అందరూ ప్రార్థన చేద్దాం. ఎందుకంటే అప్పుల పాలైతే వాళ్ళ అడ్డదారులకి అవకాశాలు ఉన్నాయన్నమాట. రోజులు బాగులు భయంకరంగా ఉన్నాయి. కాబట్టి కష్టపడదాం, దేవునికి లోబడదాం, దేవునికి భయపడి దేవుని మాట ప్రకారంగా జీవించి మనం దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకొని దేవుడు పెద్ద తెలియజేస్తూ దేవుడు కొద్ది మాట జీవించి ఆశీర్వదించుగాక. అందరికీ మమ్మల్ని చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుగా ప్రేమ తండ్రి, పరిశుద్ధంగా పాల్గొనుకుంటున్నాను. స్తోత్రాలు ప్రభువా. ఏ కారణం చే తప్పులేదో కానీ ప్రభువా ప్రవక్తల శిష్యులు ఆయన శిష్యులు చనిపోయినప్పుడు ప్రభువా ఆ స్త్రీ ఆయన నాకు భర్త లేడు, నా ఇష్టానుసారంగా జీవించవచ్చు అనుకోలేదు. కానీ ప్రభువా దైవజన దగ్గరికి వెళ్ళి తన సమస్యను చెప్పుకున్నప్పుడు నిజంగా నా తండ్రి గొప్ప కార్యం అక్కడ అవి పొందుకున్నారయ్యా. ఈ మాట వింటే ఈ మాట విని చెడిపోయిన వాళ్ళు నీ మాట వినకనే తండ్రి
నిజమే ప్రభువా, ఈ వాక్యం సెలవిస్తావును. నీ స్వభక్తిని ఆధారం చేసుకొనగా దేవుని మాట వినమని చెప్తున్నా. ఇదిగో దేవునికి సెలవిస్తున్నది కనుక ఈ చిత్తానికి లోబడే వాళ్ళంగా మేము ఉంటే, మా స్వభక్తిని ఆధారం చేసుకోకుండా ఈ చిత్తానికి లోబడే వాళ్ళంగా ఉంటే మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదయ్యా. అయినా నువ్వు అన్యాయస్తుడు కాదు ప్రభువా. తండ్రి నిజమే తండ్రి, మంచి